శ్రీచక్ర జ్యోతిష్య అభిమానులకు స్వాగతం. ఇప్పుడు ఒక జాతకం పరిశీలన చూద్దాం. ఇక్కడ డేట్ ఇస్తున్నాను. 12వ తారీఖు 10వ నెల 1991. పుట్టిన టైం నైట్ 8 గంటల 20 నిమిషాలు. పుట్టిన ప్రదేశం మంత్రాలయం. అయితే ఇక్కడ లగ్నం వృషివ లగ్నం అయింది. రాశి వృశ్చిక రాశి, జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో జన్మించాడు. ఇక్కడ ద్వితీయంలో కేతువు, 4లో గురువు శుక్రుడు, పంచమంలో రవి, 6లో బుధ కుజులు, సప్తమంలో చంద్రుడు, అష్టమంలో రాహువు, భాగ్యంలో శని. ఇది గ్రహస్థితి. అయితే ఇక్కడ ఏమంటే మ్యాటరు, వాహనాల ప్రమాదం ఉందా లేదా, ఒకవేళ ఉంటే ఎప్పుడు అవుతుంది అనే జాతక పరిశీలన. ఇక్కడ వాహనాల స్థానం ఏం చూస్తాం మనం? 4వ స్థానాన్ని చూస్తాం. 4వ స్థానాధిపతి బాగుండాలి, 4వ స్థానము బాగుండాలి. అలా ఉంటేనే వాహనాల ప్రమాదం జరగదు. ఒకవేళ 4వ స్థానాధిపతి చెడిపోయి 4వ స్థానము చెడిపోయినా వాహనాల ప్రమాదం ఉంటుంది. అలాగే వాహనాల కారకుడు శుక్రుడు బాగుండాలి. శుక్రుడు బాలేకపోయినా వాహనాల ప్రమాదం ఆ జాతకునికి ఉంటుంది. ఇది ముఖ్యంగా గమనించాలి. అయితే వృషివ లగ్నానికి 4వ స్థానము సింహం అవుతుంది. 4వ స్థానాధిపతి అయిన రవి పంచమంలో ఉన్నాడు. 4వ స్థానంలో శుక్రుడు లగ్న 6వ స్థానాధిపతి, పైగా అష్టమ లాభాధిపతితో గురువుతో కలిసినాడు. కానీ ఈ లగ్నానికి గురువు పాపి. ఇక్కడ ఏమన్నా చెడిపోయినాడా మనం అనుకున్నట్లంటే శుక్రుడు చెడిపోయినాడు. ఎందువల్లంటే 4వ స్థానం సింహరాశి వృషివ లగ్నానికి పాపస్థానము, పైగా ఈ లగ్నానికి గురువు పాపి అవుతాడు. పాపితో కలిసినాడు శుక్రుడు. అంటే ఇక్కడ పాపస్థానంలో ఉండడం ఒక కారణము, పాపగ్రహంతో కలిసినాడు శుక్రుడు, ఇదొక కారణం. అంటే ఇక్కడ 2 కారణాలు అయినాయి. అయితే శుక్రుడు ఉండే నక్షత్రం ఏమన్నా బాగుందే అంటే, అక్కడ బాగంటే ఏముంటావి? మక, పుబ్బ, ఉత్తర ఉంటుంది. మక పాపిని, పుబ్బ శుక్ర నక్షత్రం మంచిది, ఉత్తర రవి నక్షత్రం. అంటే శుక్ర నక్షత్రంలో ఉంటేనే బాగుంటుంది. కానీ శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు? అక్కడ మక నక్షత్రంలో ఉన్నాడు. అంటే పాపినే. ఈ లగ్నానికి కేతువు కానీ కేతు నక్షత్రంలో ఉన్నాడు. అంటే 3 విధాలుగా చెడిపోయినాడు శుక్రుడు. ఎలాగా? పాపస్థానంలో 1, పాపగ్రహంతో కలిసినాడు 2, పాప నక్షత్రంలో ఉన్నాడు 3 విధాలుగా చెడిపోయినాడు. అంటే 4వ స్థానం పాడైంది కదా, అందువల్ల వాహనాల ప్రమాదం ఉంది. అయితే ఎప్పుడు అవుతుంది అంటే శుక్ర మహాదశలో అవ్వచ్చు, లేదా గురు మహాదశలో, లేదా కేతు దశలో కానీ జరగచ్చు. ఎందుకు కేతు దశలు అంటే ఇక్కడ శుక్రుడు కేతు నక్షత్రంలో ఉన్నాడు, గురువుగానే ఉన్నాడు. అందువల్ల ఈ 3 దశలలో జరిగే అవకాశం ఉంది. అయితే జాతకునికి 18వ తారీఖు 5వ నెల 2010లోన యాక్సిడెంట్ అయింది. బహుశా అప్పుడు దశ ఏముందంటే శుక్ర మహాదశలో ఉంది. ఆ టైంలోనే వాహనాల ప్రమాదం జరిగింది. మరి ప్రమాదం జరిగినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిందా, ఎక్కడ అయింది అని మనం ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ ఏ స్థానంలో ఉన్నాడు శుక్రుడు? 4వ స్థానం ఏ స్థానం అయింది? సింహం అయింది. సింహానికి అధిపతి రవి. రవి దేనికి వర్తిస్తాడు అంటే కారకత్వాల్లో మనకు తెలుసు కదా. అంటే చాలా ఉన్నవి, 2 చెప్తా. ఎన్నెముక వర్తిస్తాడు, హార్ట్కి వర్తిస్తాడు. ఈ 2 ప్రమాదం జరగవచ్చు అని చెప్పొచ్చు. పైగా ఇక్కడ శుక్రుడు ఏ గ్రహంతో కలిసినాడు? గురువుతో కలిసినాడు. గురువు కానీ దేనికి వర్తిస్తాడంటే ఆ తొడాలు పిక్కలకి, 12వ స్థానానికి కానీ అధిపతి కదా. అంటే న్యాచురల్ జోన్ నుంచి మీనానికి గురువు, పాదాలకి అని చెప్పొచ్చు. ఈ ప్రమాదాలు జరగచ్చు. అయితే మొత్తానికి ఏం జరిగింది? ఈ జాతకునికి వెన్నెముక ప్రాబ్లమ్స్ అయింది. అంటే నడవలేడు, చాలా ప్రాబ్లమ్స్ అయింది. ఇక్కడ రవికి సంబంధించి వర్తించింది. అలాగే తొడలు, పాదాలు, నడవలేడు. అంటే ఇక్కడ గురువుకు సంబంధించిందని వర్తించింది కదా.
అంటే ఇక్కడ మొత్తానికి గురువే జరిపినాడు. ఇది వాహనాల ప్రమాదం జాతక పరిశీలన. నమస్తే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.